యేసయ్య పాపులను రక్షిస్తాడు అంటే పాప స్వభావము నుండి వారిని రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిక్ష నుండి రక్షిస్తాడని కాదు, పాప స్వభావము నుండి రక్షిస్తాడు. ఈ లోకపు శిక్షలు పడేది ఉంటే పడండి, తప్పులు చేస్తే శిక్ష పడాల్సిందే. కానీ ఆదాము చేసిన తప్పుందే, ఆ తప్పు ద్వారా మీకు అగ్నిగుండం అనే నిత్య శిక్ష ఉంది. దాని నుండి తప్పించడం న్యాయం. న్యాయం న్యాయం న్యాయం. నువ్వే ఒక ఇంటికి కన్నం వేసి దొంగతనం చేస్తే నిన్ను జైలుకి పంపడం న్యాయం. కానీ ఆదాము ఎప్పుడో నిషిద్ధమైన పండును తిన్నందుకు నీ లోపలికి చీకటి తమో గుణాలు వచ్చి ఆ పాప స్వభావాన్ని బట్టి నిత్యాగ్నిగుండానికి వెళ్ళడం అన్యాయమా కాదా? నీవే తప్పు చేస్తే, దొంగతనమో జారత్వమో ఏదో చేస్తే ఈ లోకంలో శిక్ష పడేది న్యాయమే. కానీ ఆదాము చేసిన తప్పుకు నువ్వు అగ్నిగుండానికి వెళ్ళటం మరి న్యాయమా? అన్యాయంగా మీరందరూ అగ్నిగుండానికి వెళుతున్నారా? ఆదాము ద్వారా మీకు వచ్చిన ఆ ప్రాచీన స్వభావాన్ని పరిహరించడానికి, నా రక్తమును చిందించడానికి వచ్చానని చెప్పాడు ఆయన. ఇది క్రైస్తవంలో ఉన్న రక్షణ అనే కాన్సెప్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక.